తెలంగాణ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు ఒంగూరు రాములు, విఆర్ఏ జేఏసీ రాష్ట్ర కన్వీనర్. విఆర్ఏల సమస్యలు పరిష్కరించడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కూడా పూర్తిగా వైఫల్యం చెందాయి. విఆర్ఏలు 80 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘ సమ్మె పోరాట ఫలితంగా గత ముఖ్యమంత్రి 2 రోజులు చర్చలు జరిపి విఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం ఓ జీవోను కూడా విడుదల చేశారు. జీవో నెంబరు 81/85. ఈ జీవోని అనుసరించి 16,758 మంది విఆర్ఏలకి జూనియర్ అసిస్టెంట్లుగా, రికార్డ్ అసిస్టెంట్లుగా, ఆఫీస్ సబార్డినేటర్స్గా వివిధ శాఖల్లో సర్దుబాటు చేశారు. ఆ జీవోలనే పొందుపరిచిన 3,797 మంది 61 సంవత్సరాల పైబడినటువంటి విఆర్ఏ వారసులకి ఉద్యోగాలు ఇస్తామని జీవోలో స్పష్టంగా చెప్పారు. అయినా గత 16 నెలలుగా కార్యాపన చేస్తున్నారు. జీవో వచ్చి 16 నెలలు అయింది. ఈ ప్రభుత్వం మారి 11 నెలలు అవుతుంది. ఈ విఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీని కూడా, ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీని కూడా వేశారు. ఆ కమిటీ ఏర్పడి 8 నెలలు అవుతుంది. అయినా నేటికి ఈ సమస్య పరిష్కారం చేయకుండా ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయి. 15వ తారీఖున, ఈ నెల 15వ తారీఖున రాష్ట్ర వ్యాప్త సదస్సు పెద్ద ఎత్తున నిర్వహించాం. దీనికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులు, మేధావులు, తెలంగాణ ఉద్యమ సారథి కోదండరామ్ సార్ గారు, హరగోపాల్ సార్ గారు, అట్లాగే ఉద్యోగ సంఘాల నాయకులు లచ్చిరెడ్డి గారు, గౌతమ్ కుమార్ సారు, రవీందర్ రెడ్డి, వీళ్ళంతా కూడా హాజరై మాట్లాడి మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈరోజు కూడా కోదండరామ్ సారుని కలిశాం. సారు మంత్రి గారితో మాట్లాడి 2-3 రోజుల్లో మంత్రి గారితో చర్చించి మీ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్పారు. ప్రభుత్వం కనుక స్పందించి మా సమస్య పరిష్కారం చేయకపోతే తదుపరి కార్యాచరణను కూడా మా సమస్య పరిష్కారం చేయడం కోసం పెద్ద ఎత్తున ఆందోళన పోరాటానికి కూడా సిద్ధపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నమస్తే అండి, వాయిస్ ఆఫ్ తెలంగాణకి స్వాగతం. నా పేరు రమేష్ పటేల్, రాజన్న సిరిసిల్ల జిల్లా 61 విఆర్ఏ జిల్లా ఇన్ఛార్జి. మాకు ఏంటంటే జీవో వచ్చి సంవత్సరం అయిపోయింది. ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిపోతుంది. 16 నెలలుగా వెయిట్ చేస్తూనే ఉన్నాం. మేము తిరగని కడప అంటూ లేదు, ముక్కని కడప అంటూ లేదు, ముక్కని దేవుడు అంటూ లేదు అన్నట్టుగా జీవో వచ్చింది కానీ ఆర్డర్స్ రాలేదు. అంటే గత ప్రభుత్వం మేము చేస్తున్న వెట్టి చాకిని గుర్తించి మాకు జీవో ఇవ్వడం జరిగింది. అంటే జీవోలో మొత్తం 20,555 మంది ఉంటే 16,755 మందికి ఆర్డర్స్ ఇచ్చారు. ఇంకా 3,795 మందికి ఆర్డర్స్ ఇవ్వలేదు, పెండింగ్లో ఉన్నది. అంటే దానికి కొన్ని సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ పరిష్కారం అయిపోయినాయి. మాకు ప్రజాప్రభుత్వం న్యాయం చేస్తుంది అన్న నమ్మకం ఉంది. అలాంటి ప్రజాప్రభుత్వంలో పెద్దల వరకు మా సమస్య పోయింది కానీ సమస్యపై దృష్టి సాధించట్లేదు. అతి త్వరలో మా సమస్య పరిష్కారం అవుతుందని మేము వెయిట్ చేస్తున్నాము. 3,795 కుటుంబాలలో వెలుగు నింపుతారని ఆశిస్తున్నాము. మేము గతంలో మినిస్టర్ గారిని కలిసాము, రెవెన్యూ మినిస్టర్ పొంగే శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసాము, సీఎంని కూడా కలవడానికి ప్రయత్నం చేశాము. సీఎం దగ్గరికి వెళ్తే ఏంటి అంటే మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. సీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వకుండా మేము ఇచ్చే రిప్రజెంటేషన్స్ తీసుకుంటున్నారు కానీ మా సమస్య పరిష్కారం అనేది ఇవ్వట్లేదు. గతంలో 4-5 సార్లు ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. మా నియర్ బై జిల్లాలలో మీటింగ్ అయినప్పుడు కూడా మేము కలవడానికి ప్రయత్నం చేస్తే కలవనివ్వలేదు. కాబట్టి అతి త్వరలో మా సమస్య పరిష్కారం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని నా పేరు నగేష్ కుమార్, అది నల్గొండ జిల్లా అండి. గత ప్రభుత్వం ఏదైతే జీవో 81/85 ప్రకారంగా మాకు ఇమీడియట్గా మాకు ఉద్యోగాలు ఇవ్వాలని ఈ ప్రజాప్రభుత్వాన్ని మన గౌరవ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారిని మరియు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. సార్, మేము గత 10-12 సంవత్సరాలుగా మా తండ్రుల ప్లేసులలో మేము ఉద్యోగాలు చేస్తున్నాము. గత ప్రభుత్వం మేము తరతరాలుగా చేస్తున్నటువంటి మా వెట్టి చాకిరిని గుర్తించి మాకు ఒక జీవో రూపంగా ఇచ్చిన తర్వాత కూడా కొన్ని కారణాల వల్ల మాకు ఉద్యోగాలు ఆపడం జరిగింది. మరి మన గవర్నమెంట్ వచ్చి కూడా ఒక 1 ఇయర్ అవుతుంది సార్ దాదాపు. అందుకనే మేము కూడా త్వరలో మాకు కూడా చాలా ఆర్థికంగా, మానసికంగా మేము కూడా ఒత్తిడికి లోనవుతున్నాము. ఆఫీసులలో రెగ్యులర్గా రమ్మని ఫోన్ చేస్తున్నారు. తల్లిదండ్రులు పోతేనేమో వాళ్ళని మెట్లు కూడా ఎక్కడిస్తలేరు. మీరు ముసలి వాళ్ళు, మీరు ఏం చేస్తారు, 61 పైబడిన వారు అని చెప్పేసి వాళ్ళని రాణిస్తలేరు. మేము పోదామంటేనేమో మాకు ఆర్థిక ఇబ్బందులు, మేము కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మాకు త్వరలో ఉద్యోగాలు ఇచ్చి మా జీవితాలను ఒక వెలుగు నింపుతారని మేము ఆశిస్తూ ఈ గవర్నమెంట్కు వీలైనంత త్వరగా మాకు
మా సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాను.